టు పురా లోకల్. నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సినీ ప్రపంచం. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏం సినిమా అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఇవాళ మన సినీ ప్రపంచంలో ఫస్ట్ అప్డేట్, హింస అంటే ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. ఇంతకీ ఏం హింస, ఏం క్రేజ్, ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం. మన దేశం వరకు వెబ్ సిరీస్లకు విపరీతమైన ఆదరణ దక్కించుకోవడంలో కొన్ని షోలు ప్రధాన పాత్ర పోషించాయి. వాటిలో మీర్జాపూర్ ఒకటి. సినిమాలకు ఏమాత్రం తీసిపోని బ్లాక్ బస్టర్ సస్పెన్స్ ఫాలోయింగ్ దీని సొంతం. నటుడు పంకజ్ త్రిపాఠి గత 2 ఏళ్లుగా డేట్లు ఇవ్వలేనంత బిజీగా మారిపోయాడంటే దానికి కారణం ఇదే. 2 సీజన్లు ఒకదాన్ని మించి మరొకటి ఘన విజయం సొంతం చేసుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ కి చందాదారులు పెరగడంలో ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ఈ షో పోషించిన పాత్ర చాలా కీలకం. ఇప్పుడు మీర్జాపూర్ సిరీస్ 3 వచ్చే నెల 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. నిన్న ట్రైలర్ విడుదల చేస్తే ఒక్క రోజు దాటకుండానే 7 మిలియన్ల వ్యూస్ దాటాయంటే చిన్న విషయం కాదు. నిజానికి మీర్జాపూర్ కంటెంట్ మీద ముందు నుంచి విమర్శలున్నాయి. హింసను హద్దులు దాటించడం, విచ్చలవిడిగా బూతులు మాట్లాడడం, వరుసలు మరిచిపోయి శృంగార సంబంధాలు చూపించడం, చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అయినా ఇవేమీ షో ఆదరణను తగ్గించలేకపోయాయి. పైహెచ్చు కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందనే డిమాండ్ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. అందుకే 3వ భాగం మీద అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. ఊరిని గడగడ వణికించే ఒక పేరు మోసిన గూండా ఫ్యామిలీలో తాత, తండ్రి, కొడుకులు కరుడుగట్టిన నేరస్తులైతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనే పాయింట్ చుట్టూ ఈ మాఫియా డ్రామా నడుస్తుంది. కలిన్ భయాన్ని కాదని నేర సామ్రాజ్యపు సింహాసాన్ని గుడ్డుబాయ్ ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ మీర్జాపూర్ 3 నడుస్తుంది. ట్రైలర్ చివర్లో పంకజ్ త్రిపాఠిని చూపించడం ద్వారా మిగిలిన పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. హిందీ, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో మీర్జాపూర్ 3 అనువాద రూపంలో రానుంది. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, కథ అర్థమైతే బ్లాక్ బస్టర్. ఇంతకీ ఏం కథ, ఏం బ్లాక్ బస్టర్, ఇప్పుడు చూసేద్దాం. బడ్జెట్ పరంగా చూస్తే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా కల్కి 2898 ADని చెప్పవచ్చు. ఈ సినిమా మీద 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్కు తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు, దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టైల్ తగని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో తీర్చిదిద్దాడు నాగశ్విన్. ఈ సినిమా ఫలితం కోసం టాలీవుడ్ మాత్రమే కాక మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రోమోలన్నీ బాగున్నాయి, విజువల్స్ అదిరిపోయాయి. అయినా సరే కల్కి ఫలితం మీద సగటు ప్రేక్షకుల్లో పూర్తి భరోసా అయితే కనిపించడం లేదు. కల్కికి సంబంధించి విజువల్స్ అన్నీ వారేవా అనిపిస్తున్నాయి. ఈ సినిమా కథ విషయంలోనే జనాలకు రకరకాల సందేహాలున్నాయి. ఎన్ని ప్రోమోలు చూసినా కథేంటన్నది అర్థం కావడం లేదు. దీంతో దర్శకుడు నాగశ్విన్ రిలీజ్ ముంగట షెడ్యూల్ ద్వారా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పూర్తి కథేంటన్నది దాదాపు చెప్పేశాడు. 3 వేరువేరు ప్రపంచాలు అంటూ వాటి గురించి వివరించాలని చూశాడు. అయితే అతను ఎంత విడమర్చి చెప్పినా సామాన్య ప్రేక్షకులకు ఇప్పటికైతే కథ మీద ఓ క్లారిటీ రావట్లేదు. అతను చెబుతున్నా నమ్మశక్యంగా మింగుడు పడేలా లేకపోవడమే అందుకు కారణం. కొత్తగా క్రేజీగా కథ రాసుకోవడం ఓకే, కానీ ఆ కథల్ని ప్రేక్షకులకు కన్విన్స్ అయ్యేలా తెరపై ప్రెజెంట్ చేయడమే సవాల్. తెర మీద తాము చూసేది కన్విన్సింగ్ గా అనిపిస్తే ప్రేక్షకులు ఆ సినిమాకు జై కొడతారు. విజువల్ గా కల్కి సూపర్ కాబట్టి కథ అర్థమైందంటే ఆటోమేటిక్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. మరి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఆ సినిమాపై అనుమానాలకు తెర. ఇంతకీ ఏ సినిమా? యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించాల్సిన ఓ సినిమా విషయంలో చాన్నాళ్ల నుంచి అనుమానాలున్నాయి. అదే మట్కా.
పలాస దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో హాయ్ నానా నిర్మాతలు ప్రొడ్యూస్ చేయాల్సిన చిత్రం ఇది. ఏకంగా 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీయాలని అనుకున్నారు. అయితే ఓకే అయ్యే సమయానికి అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్కు బాక్సాఫీస్ దగ్గర వరుసగా 2 భారీ దెబ్బలు తగిలాయి. గాంధీవర అర్జున్, ఆపరేషన్ వాలంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. వరుణ్ మార్కెట్ మీద అవి తీవ్ర ప్రభావమే చూపించాయి. మరోవైపు దర్శకుడు కరుణ్ కుమార్ ఇప్పటిదాకా కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలు విమర్శలు, ప్రశంసలు అందుకున్నాయే తప్ప డబ్బులు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో ఏకంగా 60 కోట్లు పెట్టి మట్కా సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు వెనకంజు వేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. సినిమా అనౌన్స్ చేశాక నెలలు గడుస్తున్నా షూటింగ్ మొదలు కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. టీం కూడా ఈ ప్రచారాన్ని ఖండించకుండా సైలెంట్గా ఉండిపోయింది. వరుణ్ కొత్త ప్రాజెక్టుల గురించి వార్తలు వస్తున్నాయి. మట్కా ఊసు మాత్రం లేకపోవడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం సందేహమే అనుకున్నారంతా. అయితే ఎట్టకేలకు ఈ ప్రచారాలకు, సందేహాలకు తెరదించుతూ మట్కా సెట్స్ మీదకి వెళ్ళింది. సైలెంట్గా ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టింది టీం. వరుణ్ చాలా నెలల తర్వాత మళ్ళీ షూటింగ్కు హాజరవుతున్నది ఈ చిత్రంతోనే. మరి అతడికి మట్కా ఓ మంచి విజయాన్ని అందించి కెరియర్ను గాడిన పెడుతుందేమో చూడాలి. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.